వాసిరెడ్డి పద్మ గారు నిన్న కాక మొన్న ఒక 2 days క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడడం అనేది దాని మీద ఒక విమర్శలాగా ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అనడం ఏంటంటే ఆవిడ, మీరు సీఎంని ఎవరు నిర్ణయించాలనేది మీ చేతుల్లో లేదు, మీకు అసలు సంబంధమే లేదు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చెప్పండి అని చెప్పేసి చాలా కరాఖండిగా మాట్లాడడం జరిగింది. అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. నిన్నటి దాకా అధికారంలో ఉన్నప్పుడు ఆమెకి ఎంత ప్రాముఖ్యత కల్పించారనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఒక మహిళా కమిషన్ చైర్మన్గా ఆమెకి ఒక గొప్ప పదవిని అప్పచెప్పి ఆమెకంటూ ఒక ప్రాముఖ్యతను కల్పించి నెలకి 3 లక్షల రూపాయల జీతాన్ని అందించి అంత గౌరవాన్ని ఇచ్చినప్పుడు ఈరోజు ఆవిడ పక్కకు వచ్చేసి నచ్చకపోతే బయటకు వచ్చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అయినప్పటికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సింగులర్ గా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అని మొన్నటిదాకా వెనకాలే ఉండి భజన చేసుకుంటూ తిరిగిన ఆవిడ రీసెంట్ గా ఎన్నికల్లో కూడా మీరు చూసే ఉంటారు. ఆమెకంటూ కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం, ఆ బాధ్యతల్లో నిర్వహించడంలో ఆయన ప్రతి జిల్లాలో మీటింగ్ ఏర్పడినప్పుడు సిద్ధం సభలు జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ వ్యవహరించినటువంటి శైలిని కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. అసలు వాసిరెడ్డి పద్మ గారు చెప్పవలసింది ఏంటంటే, ఆమెకి ఏం అన్యాయం జరిగిందనేది ముందు ప్రస్తావించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు నీకు ఏ అన్యాయం జరిగిందమ్మా, అసలు నువ్వు బయటికి రావడానికి గల కారణాలు ఏమి అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించుంటే బాగుండేది. అవేమీ లేకుండా కేవలం ఒక కక్ష సాధింపు లేదంటే ఒక స్వార్థపూరితమైనటువంటి అధికార వ్యామోహంతో ఒక స్వార్థపూరితంగా ఆలోచించి ఈరోజు బయటికి రావడం ఉండడం అనేది ఆవిడ ఇష్టం. కాకపోతే బయటకు వచ్చి ఏదైతే నువ్వు ఇన్ని రోజులు ఉండి వచ్చావో ఆ పార్టీ గురించి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి, ప్రజాప్రతినిధుల గురించి, ఒక మాజీ సీఎం గురించి అమర్యాదగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఆమె మాట్లాడే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 5 సంవత్సరాలు రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయిందని చెప్పడం, సంక్షేమ పథకాలు అంటే చివరికి నిన్న జరిగినటువంటి రేషన్ బియ్యం అక్రమాల్లో, అవినీతుల్లో రేషన్ బియ్యానికి కూడా అక్రమాన్ని, అవినీతికి పాల్పడ్డారు. గతంలో సంక్షేమాలు అందించినప్పటికీ ఆ సంక్షేమాల వెనక చాలా అవినీతి కుంభకోణాలు జరిగాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి అవన్నీ జరిగినప్పుడు ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజే మాట్లాడొచ్చు కదా, ఆ రోజే మీరు ప్రశ్నించవచ్చు కదా. మరి అలాంటి అవినీతి కుంభకోణాలు జరిగేటటువంటి అరాచకపు పాలనలో మీరు ఎందుకు ఇన్నాళ్ళు ఉన్నారు? అదే పాలనలో ఉండి మీరు అక్కడే ఉండి బాధ్యతలు స్వీకరించి అక్కడే ఉండి ఆనందంగా అందరితో నవ్వుతూ తిరుగుతూ మరి అప్పుడు గుర్తు రాలేదా ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల్లో కూడా చాలా అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ ఇస్తే పాలించే వాళ్ళు వీళ్ళు, పార్టీని సర్వనాశనం అలాగే రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేశారని మరి ఈ రోజు మీకు ఎలా గుర్తొచ్చింది? ఈరోజు మీరు ఎలా ప్రశ్నించగలుగుతున్నారు? అంటే ఆ అవినీతిలో కూడా మీకు ఒక వాటా అనేది ఉందిగా. మొన్నటిదాకా అదే పార్టీలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నంతసేపు అదే పార్టీలో కొనసాగారు కదా మీరు. ఈరోజు అంటే అధికారం లేదు కాబట్టి పక్కకు వచ్చేసి మళ్ళీ అధికారంలోకి ఉన్నటువంటి పార్టీలోకి జంప్ అవ్వాలనే ఉద్దేశంతో ఏదో మళ్ళీ అధికారాన్ని స్వీకరించి మళ్ళీ రాజ్యం ఏలాలనే మీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలకి అతీతంగా మీరు వెళ్తూ మీరు ఉండి వచ్చినటువంటి పార్టీ మీద ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గు అనిపించట్లేదా అనేసి నేను అడుగుతున్నాను. మీరు ఏ పరిస్థితిలో పార్టీలో జాయిన్ అయ్యారు, అక్కడి నుంచి మీరు ఏ విధంగా పైకి రాగలిగారు? ఏ రోజన్నా అంటే మిమ్మల్ని గుర్తించి మీకు ఒక మహిళల్లోనే ప్రథమ మహిళగా మీకు అంత గుర్తింపు ఇచ్చినప్పుడు, ఎవరికి ఇవ్వని విధంగా మీకు అంత గుర్తింపు ఇచ్చినప్పుడు ఈరోజు మీరు ఏదో అన్యాయం జరిగినట్టు, మీకేదో అంటే సీట్ ఇవ్వలేదనో లేదంటే మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేదనో ఇంకోటో అనేసి ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని అభియోగాలు మోపడం అనేది నిజంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు చెప్పాల్సింది సమాధానం, మీరు పెట్టాల్సింది ట్వీట్లు, మీరు చేసినటువంటి అవినీతి మీద దాని మీద వివరణ ఇవ్వాలి ప్రజలు.
గారికి వయసు అయిపోయింది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ చిల్లర రాజకీయం మీరు ఎందుకు చేస్తున్నట్టు? రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేయడానికి మీరు చెయ్యని ప్రయత్నం లేదు. 5 ఏళ్లు చేశారు అధికారంలో ఉన్నప్పుడు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా, అంటే ఈ రాష్ట్ర రాజకీయాలకు వీళ్ళు దూరంగా ఉండాలి అని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రతిపక్ష హోదా దక్కకపోవడం అంటే అర్థం ఏంటి? ఈ రాజకీయాలకి మీరు ఒక 5 ఏళ్ల పాటు దూరంగా ఉండండి, మా రాష్ట్రాన్ని మేము బాగు చేసుకుంటామని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. మళ్ళీ చివరికి ఒక 6 నెలలు కూడా తిరగకముందే ముఖ్యమంత్రి మారాలి అనేటటువంటి రాజకీయం మీరు చేస్తే ప్రజలు మీకు గుణపాఠం చెప్పిన గుణపాఠం మీకు సరిపోలేదు. ఇంకా మరి వాళ్ళ చేతల్లో ఏమన్నా చూపించాలా? అది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చెప్పండి. అంటే ఏంటి మేడం, ఈ మొన్న దొరికిన కాకినాడలో దొరికిన రైస్ దాన్ని డైవర్ట్ చేసేయటం కోసమే ఈ ఒక ట్వీట్ అని చెప్పుకోవడానికి రైస్ ఒక్కటే కాదండి, వీళ్ళు పోర్టుల పేరుతోటి చేసినటువంటి అక్రమం, లేకపోతే ప్రతి స్కీమ్ వెనక ఒక పెద్ద స్కామ్ ఉంది. వీళ్ళు సంక్షేమ పథకాలు అనేటటువంటిది ప్రజలని మభ్యపుచ్చడానికి చేసినటువంటిదే. ప్రజలు ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంది. ఆ స్కామ్ వెనుక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అమలు చేసినటువంటి యాక్షన్ దారులు, పాత్రదారులు. కనుక ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. బయటకు వస్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళ కంగారు పుట్టి ఏదో చిచ్చు పెడదామనేటటువంటిది ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆటలేమి సాగవు. ఈ రోజు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటిది కానీ చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి వాళ్ళదా వీళ్ళదా అనేటటువంటి ఆలోచన ఇక్కడ ఎవరికీ లేదు, ప్రజలకు కూడా లేదు ఆలోచన. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. 5 ఏళ్ల పాటు మీరు సర్వనాశనం చేశారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ప్రజలకు ఉన్నది కాబట్టే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఏమాత్రం పనిచేయవు. ఇది వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రతి స్కీమ్ వెనుక. విన్నారు కదా ఎంత దారుణంగా మాట్లాడడం అనేది. పాముకు పాలు పోసి పెంచితే విషం చిమ్మినట్టు ఇలాంటి విషమైనటువంటి పాములు ఎంతమంది మరి బయటకు వస్తారో వేచి చూడాలి. అసలు ఎంత దారుణంగా మాట్లాడుతుంది అనేది చూశారు కదా. అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి, కుంభకోణాలు జరిగినాయి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఇన్ని మాట్లాడుతున్నారు కదా ఆవిడ. ఇన్ని మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా ఈమె కూడా పాలు పంచుకున్నట్టే కదా, అందులో భాగంగానే కదా ఈవిడ కూడా. మొన్నటిదాకా అందులోనే ఉన్నారు కదా. మరి ఈవిడెన్ని అవినీతులు చేశారు, ఎన్ని అక్రమాలు చేశారు, వాటి నుంచి తప్పించుకోవడం కోసం పార్టీలో నుంచి బయటకు వచ్చేసి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి చేరాలనుకుంటున్నారు. ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేకుండా ఆమెకి ఒక ప్రొటెక్షన్ కావాలని ఎన్ని అవినీతులు చేస్తే ఈరోజు ఆవిడకి ఒక ప్రొటెక్షన్లో సేఫ్ జోన్లోకి వచ్చేసి పార్టీ జంప్ అవడం జరిగింది. మరి ఇవన్నీ కామనే కదా. మరి ఆవిడ మాట్లాడిన వాటిల్లో నిజంగా సత్యాలు ఉంటే అందులో భాగం కూడా ఈవిడకున్నట్టే కదా. కాబట్టి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఇలాంటి వాళ్ళని నమ్మి చివరికి ఇంట్లో వాళ్ళతో మాటలనిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఇలాంటి వాళ్ళందరికీ రాజ్యాధికారం విలువ తెలియని వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారాన్ని అప్పచెప్పి ఈరోజు బయటకు వచ్చి విచ్చలవిడితనంగా ఒక ప్రలోభాలకు ఎవరో ఇచ్చిన సలహాలు తీసుకొని వాళ్ళ స్వార్థపూరితంగా ఏదొస్తే అది మాట్లాడేయటం. నిజంగా అవినీతులు జరిగాయి, అక్రమాలు జరిగాయంటే నిరూపించండి, ఆధారాలతో నిరూపించండి, చట్ట ప్రకారం శిక్షించండి. కానీ మీరు చేస్తున్నది ఏంటి? అన్యాయాలు అక్రమాలు జరిగాయని మాట్లాడితే సరిపోతుందా? మళ్ళీ ప్రూఫ్లు ఏముండవు. కానీ ప్రతి ఒక్కళ్ళు నోటికి ఏదొస్తే అది, ఎంతో మంది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఒక అకౌంట్ ఉండి ఒక ఐడి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు ఈరోజు.